హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్పెషల్ చేపతో ఇగురు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎన్ని చేపలున్నా సరే స్పెషల్ చేప కొరమేనని చెప్పొచ్చు. ఈ కొరమేన్ చేప అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలైనా సరే ఈజీగా తినేగలరు. కొరమేనుతో పులుసు కన్నా ఇగురైతేనే చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మంచి రుచితో కొరమేను ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ అరకిలో వరకు కొరమేను తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకుందామండి. ఒక చెక్క తీసుకుని నిమ్మకాయ పిండుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని శుభ్రంగా నీట్గా కడిగేయాలన్నమాట. నిమ్మకాయ సాల్ట్ వేసి కడగడం వల్ల జిగురు నీచు వాసన మొత్తం పోతుందండి. కొరమేను ఎక్కువ నీచు వాసన అనేది ఉంటుందండి. దానివల్ల ఉప్పు నిమ్మకాయ వేసి కడిగితేనే వాసన అనేది పోతుంది. చేపల్ని 3 లేదా 4 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు కారం వేసుకుందామండి. చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. పసుపు, కారం, ఉప్పు చేపలకి ముందుగానే ఇలా రాసుకుని ఉంచుకోవాలి. ఇలా ముందుగా రాయడం వల్ల చేప చక్కగా నానుతుందండి. చూసారు కదండి, చేపని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందామండి. నేను ఇక్కడ మట్టి పాత్రని యూస్ చేస్తున్నాను. ఈ కొరమేను ఇగురు మట్టి పాత్రలో వండితే మరింత టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా వేగుతాయండి. ఆల్రెడీ చేప ముక్కల్లో వేసుకున్నాము. ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 2 చిన్ని టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మరింత టేస్ట్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ వరకు చింతపండు పులుసు వేస్తున్నానండి. పులుపు అనేది మరీ ఎక్కువ వేయకూడదండి. చింతపండు పులుసు చూసుకుని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేస్తే కనుక పులుసు టేస్ట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ చింతపండు పులుసు 2 టేబుల్ స్పూన్ వరకే వేసాను, చూసుకోండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుందాము. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే చక్కగా కలుపుకుందాము. ఈ టైంలో చేప ముక్కల్ని గరిటతో కలుపుకున్నా ఏం పర్వాలేదండి. చేప ముక్కలు విడిపోవు. చేప ముక్కలు ఉడికించుకున్న తర్వాత కలిపితే విడిపోతాయి. చేప ముక్కల్ని గరిటతో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత గరిటతో కలపకుండా ఇలా కుదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికింది. ఇప్పుడు గరిటతో జాగ్రత్తగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు 5 లేదా 6 వరకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కొరమేను ఇగురైతే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదండి, గుమ్మగుమ్మలాడే కమ్మటి రుచితో కొరమేను ఇగురు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. వేడివేడి అన్నంలో వేడివేడి కొరమేను ఇగురు వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా కొరమేను ఇగురు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.